ఓకేరా, సెకండ్ వీడియోకి వచ్చేసాం ఈరోజు. ఏముండబోతుంది ఈ వీడియోలో రెండు విషయాలు అనమాట. ఏంటవే? చాలా సింపుల్. అదే ఏంట్రవే? రిటర్న్ కమ్యూనికేషన్ ఎలా చేయాలి, అలాగే వెర్బల్ కమ్యూనికేషన్ ఎలా చేయాలని. అది ఎలా ఇంగ్లీష్ ఒకటి రిటర్న్ అంటే రాసే కమ్యూనికేషన్, ఈమెయిల్స్ కానీ రిపోర్ట్స్ కానీ దాంతో ఎలా కమ్యూనికేట్ చేయాలి, అలా వెర్బల్ అంటే మాట్లాడే కమ్యూనికేషన్ అంతే కదా. దానికి ఇంగ్లీష్లో మాట్లాడడం ఒకటి కదా, నీకు ఒక్కడికి ఇంగ్లీష్ వచ్చినట్టు బిల్డప్ ఒకటి నువ్వు. ఓకే లేరా, మరి ఇంగ్లీష్లో నుంచే కదా మనం చెప్పాలి మరి. అంతే లేరా, నువ్వు చెప్పరా నెక్స్ట్. ఓకే, ఫస్ట్ రిటర్న్ కమ్యూనికేషన్లో ఈమెయిల్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఎలా పెట్టాలో, ఈమెయిల్ ఎలా పెట్టాలో మనం సింపుల్గా చూద్దాం. ఒక ఈమెయిల్తో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, దీన్ని బట్టి ఎలాగైనా కమ్యూనికేట్ చేయొచ్చు. ఒక ఈమెయిల్తోనే కదా మామూలు బిజినెస్ అన్ని చేస్తే. అర్థమైంది కదా. ఇప్పుడు ఈమెయిల్ ఎలా చేయాలో సింపుల్గా చూద్దాం. చెప్పు స్పీడ్గా చెప్పు, లాస్ట్ వర్డ్లో ఎంత చేయకరా, స్పీడ్ చెప్పు. ఫస్ట్ పైన ఈమెయిల్లో సబ్జెక్ట్ వస్తుంది కదా, అది ఎలాగో ఉండాలంటే క్లియర్ వర్డ్ ఉండాలన్నమాట సబ్జెక్ట్ అనేది. ఓకే లేదు, అదే లేదు సబ్జెక్ట్ పైన ఉంటుంది లేదు, అర్థమైంది లేదు. మై రెజ్యూమ్ అని లేకపోతే ఉంటాయి కదా, అలా క్లియర్గా రాయాలన్నమాట. ఒక 2 వర్డ్స్ అలా క్లియర్గా రాయాలి, వాళ్ళకి అర్థం అవ్వాలి. చూసిన వెంటనే ఓకే దీని గురించి ఇది అని అర్థం అవ్వాలి. తెలిసిందే లేదా ఇది అందరికీ. నెక్స్ట్ వెళ్ళిపో నువ్వు. ఓకే, నెక్స్ట్ కింద స్టార్టింగ్ ఏం రాయాలంటే ఏం రాయాలి, ఫస్ట్ పొలైట్గా స్టార్ట్ చేయాలన్నమాట. అంటే రిక్వెస్ట్, అదే హానరబుల్గా స్టార్ట్ చేయాలి, గౌరవంగా స్టార్ట్ చేయాలి. అదే లేదా చెప్పు. ఫస్ట్ డియర్ సార్, లేకపోతే డియర్ అతని పేరు. ఓకే లేదు, అర్థమైంది లేదు. అలా డియర్ కాకుంటే హలో అతని పేరు సార్. ఓకే లేరా, నాకు అర్థమైంది లేరా, నువ్వు సార్ అంటున్నావు, అర్థమైంది లేరా. ఎలా కమ్యూనికేట్ చేయాలి తెలిసింది కదా, కామన్ కదా. అంతే. నెక్స్ట్ ఏంటంటే బీ కన్సైజ్ అనమాట. అంటే నీ ఏ మెయిల్ అనేది ఎలా ఉండాలంటే షార్ట్ అండ్ సింపుల్గా ఉండాలి. అంతేగాని ఏమంటే అవి రాసి పెద్దగా లెంత్గా చేయకూడదు. షార్ట్ అండ్ సింపుల్ అనమాట. అర్థమైంది. ఓకే, సింపుల్గా ఉండాలి అదే అర్థమైంది. ఎక్కువ ఉన్నవి తీసిపడాలి. ఓకే సింపుల్గా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రొఫెషనల్గా ఉండాలి. తెలిసినవి కదా ఇవన్నీ. అంటే ఎలాగ ఉండాలంటే ఫార్మల్గా రెస్పెక్టివ్ మేనర్గా ఉండాలి ప్రతి వర్డ్ కూడా. ఓకే లేరా బాబు. ఒక మామూలు బేసిక్ లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలా రాస్తాం కాబట్టి బేసిక్ ఇంగ్లీష్తో రాస్తే పర్లేదు. మరి పెద్ద వర్డ్స్ అవన్నీ అవసరం. జస్ట్ బేసిక్ ఆడికి అర్థమవుతుంది చాలు అనమాట, అలా రాయాలి. ఓకే లేరా బాబు. ఎవరికి వచ్చిన హార్డ్ ఇంగ్లీష్ అయినా అర్థమవుతుంది లేరా, బేసిక్లో రాస్తాం లేరా బాబు. నెక్స్ట్ వెళ్ళిపోను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే గ్రామర్ స్పెల్లింగ్స్ బాగా చూసుకోవాలన్నమాట. స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తే మన కంపెనీ పరువు పోతుంది. ఓకే, అర్థమైంది లేరా బాబు. ఓకే, నేను ఒక కంపెనీ పడితే ఓకే నాకు అర్థమైంది. మెయిల్ చేసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నీ చూసుకోవాలన్నమాట. ఏ ఎర్రర్స్ లేకుండా చూసుకోవాలి. అంతే, ఏ ఎర్రర్స్ లేకుండా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే పారాగ్రాఫ్స్ యూస్ చేయాలన్నమాట. అంటే లెంతీగా ఒకేసారి అంత పెద్ద పెట్టకుండా ఒక్కొక్క పారాగ్రాఫ్స్ అనమాట, సింపుల్గా ఉండడానికి. ఓకే లేదు, సింపుల్గా ఉండాలి, అందుకే పారాగ్రాఫ్స్ యూస్ చేయాలి. మెయిన్గా ఏవేవి పదాలు వాడాలంటే ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ అనేవి మెయిన్గా యూస్ చేయాలన్నమాట. ఓకే లేరా. ఓకే, క్లోజింగ్ అనేది క్లియర్గా ఉండాలి. లైక్ సిన్సియర్లీ, బెస్ట్ రిగార్డ్స్ రాసాను. చిన్నప్పుడు లెటర్లో రాసేవాళ్ళం కదా కాలేజ్లో, స్కూల్లో, అర్థమైందిలే నాకు. అలాగే నెక్స్ట్ లాస్ట్లో నీ సిగ్నేచర్ అనేది ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఈమెయిల్స్ రిప్లై అనేది ఎక్కువ ఇస్తూ ఉండాలి, ఎప్పుడు స్పీడ్గా ఇస్తూ ఉండాలి. ఓకే తెలిసిందే లేదా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే క్యాపిటల్స్ ఎక్కువగా వాడకూడదు. అంటే ఎక్కడ వాడాలి అక్కడ వాడాలి, కానీ ప్రతి చోట క్యాపిటల్ లెటర్స్ వాడకూడదు. మరి తెలుసులేరా, మరి ఏదో చిన్నప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకున్న వాటిలో ఏంటి నువ్వు ఒక్కడికి వచ్చేట ఇంగ్లీష్ ఎవరికి రాదనుకుంటున్నావు అంటే మరి చెప్పాలి కదా, కోర్సులో ఉంది మరి చెప్తున్నావు అందుకే. ఓకే నెక్స్ట్ వెళ్ళిపోయినావు. ఇంకోటి ఏంటంటే హ్యూమర్తో ఉండాలన్నమాట. హ్యూమర్ ఎందుకు అందులో ఏం జోక్ లేకపోతే బిజినెస్ కదా, హ్యూమర్ ఎందుకుంటుంది అంటే హ్యూమర్ ఉండాలన్నమాట కొంచెం. ఎందుకంటే వాళ్ళు చదివేటప్పుడు వాళ్ళకి ఏమైనా నచ్చలేదు అనుకో ఈమెయిల్లో, వాళ్ళకు సీరియస్ అవ్వకుండా హ్యూమర్ అయితే యాడ్ చేసామనుకో కొంచెం కూల్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇలాంటివి కూడా ఉన్నాయట్రా. ఓకే అర్థమైంది. ఓకే, నెసరీ అటాచ్మెంట్స్ అనేవి యాడ్ చేయాలి, లైక్ పీడిఎఫ్లు కానీ ఇమేజెస్ కానీ, వాళ్ళకి కొంచెం క్లియర్గా అండర్స్టాండ్ అవ్వడానికి. ఓకే అర్థమైంది లేదా. అంతే అనమాట. ఇందులో చూసుకుంటే మీకు తెలిసిపోతుంది ఇవన్నీ. ఓకే, నువ్వు నెక్స్ట్ వెళ్ళిపోను స్పీడ్గా. ఇప్పుడు కొంచెం స్పీడ్గా చూద్దాం. రైటింగ్ స్కిల్స్ అనేవి ఎలాగ ఉండాలి, ఈమెయిల్లోనే కదా ఎలాగ వేరే దాంట్లో కూడా రైటింగ్ స్కిల్స్ అనేవి ఎలాగ ఉండాలని స్పీడ్గా వెళ్ళిపోదాం. చెప్పు స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపో. చాలా సింపుల్. క్లారిటీగా ఉండాలి, ప్రాపర్ స్ట్రక్చర్ ఉండాలి, ప్రొఫెషనల్గా ఉండాలి, యాక్యురసీగా ఉండాలి, గ్రామర్ బాగుండాలి, పంక్చుయేషన్ ప్రొనౌన్సియేషన్ బాగుండాలి. నెక్స్ట్ చెప్పరా ఫస్ట్ టైం మరి ఇంగ్లీష్ నేర్చుకోవడం మాకు తెలియదు మరి విషయాలన్నీ. మరి చెప్పాలి కదా, కోర్స్ అన్నాక చెప్పాలి. ప్రతి ఒక్కటి చెప్పుకుంటే వెళ్ళిపో స్పీడ్గా నువ్వు. ఓకే, ఇందాక తెలిసినట్టు ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ వర్డ్స్ వాడాలి. అలాగే ఎంగేజింగ్గా ఉండాలన్నమాట. బోర్ కొట్టించుకుంటే మధ్య హ్యూమర్లో ఎంగేజింగ్గా ఉండాలి. నెక్స్ట్ ఫార్మాట్ అనేది చాలా చక్కగా ఉండాలి. అలాగే చూసుకోవాలన్నమాట. ఒకసారి రాసిన వెంటనే పంపించకుండా ఒక 3 టైమ్స్ అలా చూస్తూ ఉండాలి, ఒకవేళ ఏమైనా తప్పులు ఉన్నాయి లేదా. ఓకే అలా అర్థమైందా. నెక్స్ట్ వెళ్ళిపోను. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు రిపోర్ట్స్ ప్రపోజల్స్ ఎలా రాయాలో చూద్దాం. ఓకే, రిపోర్ట్ అంటే ఏంటో, ప్రపోజల్ అంటే ఏంటో. రిపోర్ట్ అంటే తెలుసు కదా, ఇప్పుడు దేని మీద ఒక రిపోర్ట్ ఇవ్వడం అనమాట. ఈ కోర్స్ ఉంది, ఈ కోర్స్ మీద ఒక రిపోర్ట్ ఇవ్వడం. అలాగే ప్రపోజల్ అంటే ఏంటంటే నువ్వు ఒకటి ఏం తయారు చేస్తూ దాన్ని అందరికీ చూపించాలి, ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నావు కాబట్టి దాన్ని చూపించాలన్నమాట. అంతే. ఓకే అక్కడ బిజినెస్లో అలా చేయాలని నేర్పిస్తావు. అప్పుడు చెప్పు నువ్వు. ఫస్ట్ రిపోర్ట్ చూస్తే ఫస్ట్ అండర్స్టాండ్ చేస్తావు అనమాట. అంటే ఏంటి రిపోర్ట్లో ఏముంటుంది అనేది అండర్స్టాండ్ చేసిన తర్వాత దాని గురించి బాగా రీసెర్చ్ చేసి దాని తర్వాత ఒక అవుట్లైన్ లాగా రాయాలన్నమాట. అదే దాని గురించి రాసుకోవాలి అవుట్లైన్, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లాగా. అంత రిపోర్టింగ్ అలా చేసుకుని దాని తర్వాత తెలిసినవి కదా క్లియర్గా
క్లియర్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే విజువల్స్ యాడ్ చేయాలన్నమాట. అదే ఫస్ట్లో చెప్పినట్టు గ్రాఫ్స్ దాంతో విజువలైజ్ కమ్యూనికేషన్ చేయాలి. అంతేరా, సూపర్ అను. విజువల్ కమ్యూనికేషన్ చేయాలి, టేబుల్స్ కానీ. ఓకే లేరా. అలాగే ఎడిటింగ్ బాగా చేయాలి, ఫార్మాటింగ్ బాగా చేయాలి. ఇందాక చెప్పినవి కదరా. నెక్స్ట్ వెళ్ళిపో నువ్వు. ఓకే, ఇప్పుడు రైటింగ్ ప్రపోజల్స్ చూద్దాం. అదే లేరా అర్థమైంది లేరా. రైటింగ్తో ప్రపోజల్ అది ఎలా చేయాలి, ప్రపోజ్ ఎలా చేయాలి. ఏ ప్రపోజల్ గురించి మాట్లాడుతున్నారా? అదే లేరా, బిజినెస్లో లేరా, నువ్వు ఏం కనిపెట్ట దాని గురించి ప్రపోజ్ చేయాలి కదా, అలాగా చెప్తున్నారు. అర్థమైందిరా. నెక్స్ట్ వెళ్ళిపో. ఓకే, ఇది ఎలా చేయాలో చూద్దాం. సింపుల్గా నో యువర్ ఆడియన్స్ అనమాట. అంటే ఎవరికి ప్రపోజ్ చేస్తున్నావు ఫస్ట్ తెలుసుకొని రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ గోల్స్ అనేవి సెట్ చేసుకోవాలన్నమాట. అంటే అది సింపుల్. ఏముండాలి ఇందులో ప్రపోజల్లో ఏంటి, ఆ గోల్స్ అనేవి సెట్ చేసుకో. ఓకే లేరా. నెక్స్ట్ సొల్యూషన్ కనిపెట్టాలి ఆ ప్రాబ్లమ్కి. నువ్వు ఏ ప్రపోజల్ తెచ్చావు కాబట్టి, ప్రపోజల్ అంటే క్రియేట్ చేసావు కదా, ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ తెచ్చావు, అదేంటో కనిపెట్టారు. ఓకే. అలాగే ఎవిడెన్స్తో చూపించాలన్నమాట ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంది అని చెప్పేసి ప్రపోజల్లో. ఓకే. దాని తర్వాత అదే ప్రాబ్లమ్ స్టేట్మెంట్, దాని సొల్యూషన్, అలాగే దాని బెనిఫిట్స్ ఏంటి, ఈ ప్రపోజల్ నువ్వు తీసుకుంటే దాని బెనిఫిట్స్ ఏంటి అవన్నీ చెప్పాలి. అదే ఈ కోర్స్ స్టార్టింగ్లో ఇంపార్టెన్స్ అని నువ్వు చెప్తావు కదా, అలాగే అర్థమైందిలే. అంత అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయి నెక్స్ట్ అంటే ఇందాక తెలిసింది రివ్యూ అండ్ రీఫైన్ అనమాట. అంటే చూసుకోలేని తప్పులు ఉన్నాయి లేదా 2-3 సార్లు అలా చూసుకున్న తర్వాత నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. ఓకే లేరా. నెక్స్ట్ వెళ్ళిపోయినావు ఇంకా ఆపంక. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వర్బల్ కమ్యూనికేషన్. అలా మాట్లాడే కమ్యూనికేషన్ ఎలా మాట్లాడాలి. ఓకే, ఇది మెయిన్ అనుకుంటాను కదా, ఎక్కడైనా చెప్పరా నువ్వు. అది చాలా మెయిన్ కదా, మరి మాట్లాడడం అనేది ఇంపార్టెంట్ కదా, మరి బిజినెస్లో కానీ ఎక్కడైనా సరే. నువ్వు చెప్పరా బాబు, చెప్పరా, సరే లేదా చెప్పరా. ఓకే, ఇప్పుడు ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎలాగ ఇవ్వాలో ఫస్ట్ తెలుసుకున్నాం. సింపుల్గా చెప్పు. ఫస్ట్ నో యువర్ ఆడియన్స్ అనమాట. అంటే నువ్వు ఎవరికి ప్రెజెంటేషన్ ఇస్తున్నావు తెలుసుకో ఫస్ట్. తెలుసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే క్లియర్ ఆబ్జెక్ట్ అనమాట. క్లియర్గా రాసుకు ఏముంటుంది ఇందులో. ఓకే నాకు చెప్పినవే కదా ఇవన్నీ. ఇప్పుడు నువ్వు ప్రెజెంటేషన్ మాట్లాడుతున్నావు కదా, దాన్ని రాసుకుంటావు అనమాట, ఏమేమి చెప్పాలి అవన్నీ. నెక్స్ట్ ఏంటంటే దాన్ని ఒక స్ట్రక్చర్గా ఫామ్ చేసుకుంటావు. ఏంటి ఒక్కొక్కటి లైన్గా ఒక స్ట్రక్చర్గా ఫామ్ చేసి నువ్వు ఏం ప్రెజెంటేషన్ ఇస్తావు దాన్ని అవైలబుల్గా ఫామ్ చేసుకొని ఎడిట్ చేసుకుంటావు. ఓకే, నువ్వు ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు స్టార్టింగ్ ఎంగేజింగ్గా ఇవ్వాలన్నమాట. అంటే ఎలాగ ఎంగేజింగ్ అంటే అర్థమైంది. ఎలా బోర్ కొట్టించుకుంటే స్టార్టింగ్తో అట్రాక్టివ్ వర్డ్స్ యూస్ చేయాలని అంటావు. అంతే అట్రాక్టివ్గా, లేకపోతే ఒక ఫ్యాక్ట్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పడం, ఒక క్వశ్చన్ వేయడం, ఒక స్టోరీ చెప్పడం. ఓకే అర్థమైంది. అలా చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే విజువల్స్ ఎక్కువగా చూపించాలన్నమాట. అంటే తెలుసు కదా, అదే ఇమేజెస్, చార్ట్లు, గ్రాఫ్లు, వీడియోలు ఇలాంటివి చూపిస్తే వాళ్ళకి కొంచెం ఈజీగా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. అంతే ప్రెజెంటేషన్ ఇది మెయిన్ పార్ట్లు. ఓకే నెక్స్ట్ వెళ్ళిపో. నెక్స్ట్ ఏంటంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. రిహార్సల్ చేస్తూ ఉండాలి. అంటే వెంటనే ఒకేసారి చెప్పడం కాకుండా ముందు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఎలా చెప్పాలని ఒకసారి 1 రౌండ్ 2 రౌండ్లు. అర్థమైంది లేదా నాకు నేను చెప్పుకోవాలి. లేకపోతే ఎవరు లేని ప్లేస్లోకి వెళ్ళి నేను ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. ఎలాగ నేను చెప్తున్నాను. లేకపోతే అర్థం ముందు నుంచోనైనా నువ్వు చెప్పుకుంటే నీకు అర్థమవుతుంది. నువ్వు ఎక్స్ప్రెషన్స్ ఎలాగున్నాయి చెప్పేటప్పుడు, నీ బాడీ లాంగ్వేజ్ ఎలాగుంది. ఓకే అర్థమైంది లేరా. మనం బాడీ లాంగ్వేజ్ గురించి చెప్తాం. అదే నెక్స్ట్ దాని గురించి కదా చెప్పుకుందాం. ఓకే చెప్పు నువ్వు. అదే అంటే నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్పుకుందాం. ఓకే ఈ వీడియోలో చెప్తారుగా. ఓకే, కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ ఉండాలన్నమాట. అంటే నువ్వు నించునే విధానం స్ట్రైట్గా కాన్ఫిడెంట్గా ఉండాలి. నువ్వు చెప్పే ప్రతి మాట కూడా వాళ్ళు డౌట్ పడేలా ఉండకూడదు, కాన్ఫిడెంట్గా ఉండాలి. ఓకే నెక్స్ట్ నీ వాయిస్ క్లారిటీ అనేది బాగా ఉండాలన్నమాట. అంటే చిన్నగా పెద్దగా అలా కాకుండా ఒకే వాయిస్ క్లారిటీగా బాగా అర్థమయ్యేలాగా ఉండాలి. ఓకే నెక్స్ట్ ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యేలాగా ఉండాలన్నమాట. నీ ప్రెజెంటేషన్ చేస్తున్నప్పుడు ఒకరిని చేసి ఒక క్వశ్చన్ అడగడం, లేకపోతే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, అలాంటివి చేయాలి. ఓకే, దానివల్ల ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేవి వాళ్ళకి చాలా మనకి ఇంప్రూవ్ అవుతాయి. అలాగే వాళ్ళు కూడా బాగా నేర్చుకుంటారు ఎవరైతే విన్నారో మన ప్రెజెంటేషన్. ఓకేలా. నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రోగ్రామ్ పెట్టాలన్నమాట. ప్రెజెంటేషన్ స్కిల్ ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి అలాగా. ఓకే దానికి కాన్ఫిడెంట్గా రిప్లై ఇవ్వాలి, రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫీడ్బ్యాక్ అండ్ ఇంప్రూవ్మెంట్. ఓకే అర్థం. ఫీడ్బ్యాక్ అంటే తీసుకోవాలి, దాని నుంచి ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలో అలాంటివి. అంటే అందరి నుంచి ఏం కాదు, నీకు తెలిసిన ఫ్రెండ్ నుంచి, ఒకళ్ళు మీ ఫ్రెండ్ దగ్గర నుంచి నువ్వు ఆడికి ప్రజెంటేషన్ ఇచ్చావు అని అడిగా, నేనేం తప్పులు చేశానంటే అది చెప్తే నువ్వు దాన్ని మార్చుకుంటావు అనమాట. అలాగా మరి అంతే కదా, అందరి ముందు నేనేం తప్పు చెప్పాను అంటే పరుగు పోతుంది కదా, అందుకే ఇలా ఫ్రెండ్తో అలా చేసుకుని బెస్ట్లో. ఓకే అర్థమైంది. ఓకే అంతే అనమాట, ఇది చాలా సింపుల్. ఓకే నెక్స్ట్ కలిపి వీడియో చాలా లెంత్గా ఉంటుంది. నెక్స్ట్ కలిపి నువ్వు స్పీడ్గా. ఓకే నెక్స్ట్ స్పీడ్గా చూస్తే లిజనింగ్ స్కిల్స్ అనమాట. ఓకే వినే స్కిల్స్ అనమాట. వినడానికి స్కిల్ ఎందుకు రా, వింటే సరిపోదు కదా. లేదురా, చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఏంటంటే మనం ఇప్పుడు మాట్లాడడం కాదు, చాలా బాగా వింటేనే మనం వాళ్ళ ప్రాబ్లం కానీ ఇబ్బందులు కానీ అర్థం చేసుకోగలం అనమాట. ఓకే చెప్పు లిజనింగ్ స్కిల్స్. ఓకే స్పీడ్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే లిజనింగ్ స్కిల్స్ ఎలా ఉండాలంటే ఫస్ట్ బిల్డింగ్ ట్రస్ట్ అనమాట. దీనికి దానికి సంబంధం ఏంట్రా, సింపుల్ రా. నువ్వు వింటున్నావు అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు నువ్వు వింటున్నావు అంటే వాళ్ళు మాట్లాడే వాళ్ళు నమ్మాలన్నమాట. నువ్వు ఖచ్చితంగా బాగా వింటున్నావు అని వాళ్ళకి అర్థం అవ్వాలి. ఓకే అలాగే ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఓకే నెక్స్ట్ అండర్స్టాండింగ్ నేర్చుకోవాలన్నమాట. అంటే వాళ్ళు చెప్పేది జాగ్రత్త విని అండర్స్టాండింగ్ అనేది మనం నేర్చుకోవాలి. దానివల్ల ఏంటంటే ఏ మిస్అండర్స్టాండింగ్ లేకుండా ఉంటుంది అనమాట. అదే అండర్స్టాండ్ చేసుకుంటే మిస్ అనేది ఉండదు. ఓకే నెక్స్ట్ ఏంటంటే ఓపెన్ కమ్యూనికేషన్ ఎంకరేజ్ చేయాలన్నమాట. ఏంటో నువ్వు ఇంగ్లీష్లో ఏం లేదు. ఓపెన్ కమ్యూనికేషన్ అంటే ఎవరైతే మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే మనతో ఈజీగా మాట్లాడవచ్చు.
అంటే మనం వింటాం, ఎవరు చెప్పినా మనం వింటాం అనే రీతిగా ఉంచుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే లిజనింగ్ స్కిల్స్ అనేవి మనకు డెవలప్ అయిపోతాయి. అలాగైతే ప్రతి ఒక్కరు నీతులు చెప్తుంటారు ఇంకా పర్లేదురా చెప్పని ఏముంది, మనం నేర్చుకుంటాం కదా దానివల్ల. అంటే బిజినెస్లో మెయిన్గా మనం బయట అని కాదు, మన బిజినెస్లో చూసుకుంటే లిజనింగ్ స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్. మరి నేర్చుకుంటాం కదా ఇప్పుడు ప్రతి ఒక్కరితో. ఓకే ఓకే అంతే బిజినెస్లో నుంచి నేర్చుకుంటే ఇంపార్టెంట్ సార్. ఓకే నెక్స్ట్ కలిపో. ఓకే దానివల్ల ఏంటంటే ప్రాబ్లమింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏమంటున్నారు అసలు? అదే మనం అలా వినడం వల్ల ఏంటంటే మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళం అవుతాం. ఓకే అదే ఇలా ప్రాబ్లం వాళ్ళకి బాగా తెలుసుకొని మనం బాగా విన్నాం కాబట్టి వాళ్ళు చెప్పిందంతా ప్రాబ్లం అనేది మనకి తెలుస్తుంది కాబట్టి దాన్ని సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. మరి అంతే కదా, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం ఏంటనేది తెలుసుకోవడమే ఇంపార్టెంట్ మనం. ఓకే ఓకే నెక్స్ట్. ఓకే దానివల్ల ఏంటంటే రిలేషన్షిప్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అనమాట. లిజనింగ్ స్కిల్స్ మనకి బాగుంటాయి, ఎక్కడైనా ఉపయోగపడుతుంది. అంతే కదా, మరి బాగా వింటేనే కదా అర్థమయ్యేది వాళ్ళ ప్రాబ్లం అనమాట. రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవుతాయి. ఓకే అంతే దానివల్ల ఏంటంటే ఇంకా చాలా బెనిఫిట్స్ అనమాట. అలాగే లెర్నింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వినడం వల్ల కాబట్టి ఇంపార్టెంట్. ఓకే నువ్వు నెక్స్ట్ కలిపా. ఓకే ఇప్పుడు ఏంటంటే వీడియోలో జూమ్ మీటింగ్లు ఉంటాయి కదా, అందులో మాట్లాడడం లేకపోతే ఫోన్లో మాట్లాడడం, ఎలాగ మాట్లాడాలని చూద్దాం. ఓకే ఇవి కూడా ఇంపార్టెంట్. చెప్పరా ఎలా మాట్లాడాలి ఫోన్లో అసలు చెప్పు. ఫోన్లో మాట్లాడే ముందు ఎవరైనా మనకు ఫోన్ చేస్తే వెంటనే ఎత్తేలాగా ఉండాలన్నమాట. మరి ఉండాలి కరెక్ట్ కొందరు నిజమేలేరా బాబు ఉండాలి ఎందుకంటే బిజినెస్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా యాక్టివ్గా ఉండాలి తప్పదు. వెంటనే ఎత్తేలాగా ఉండాలి. ఒకవేళ ఫస్ట్ టైం ఎత్తుకుంటే రెండోసారి ఖచ్చితంగా ఎత్తేలాగా ఉండాలన్నమాట. అంతే మరి ఉండాలి కదా. ఓకే నెక్స్ట్ ఏంటంటే ఫోన్ ఎత్తిన వెంటనే ఫస్ట్ నువ్వు ఏం చేస్తుంటే హలో అనడం కాకుండా ఫస్ట్ నీ నేము చెప్పాలన్నమాట. ఎస్ నేను మాట్లాడుతున్నాను, నా పేరు ఇది, నేను మాట్లాడుతున్నాను చెప్పండి అని చెప్పాలి. ఓకే ఓకే లేరా బాబు. నెక్స్ట్ ఏంటంటే ఒకరితో మాట్లాడుతున్నప్పుడు నా పేరు ఇది, నా కంపెనీ ఇది అని వాళ్ళకి బాగా చెప్పాలన్నమాట నువ్వు బిజినెస్లో మాట్లాడుతున్నప్పుడు. అంతేలే. నెక్స్ట్ ఏంటంటే బాగా సింపుల్గా మాట్లాడాలి, క్లియర్గా మాట్లాడాలి, వాళ్ళకి అర్థమయ్యేలాగా మాట్లాడితే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. అంతేలేరా నెక్స్ట్ కలిపి నువ్వు. నెక్స్ట్ అంటే లిజన్ యాక్టివ్లీ. చెప్తున్నారు లేదా అర్థమైంది లేదు ఎందాక కదా బాగా వినాలి, వాళ్ళు చెప్పేది బాగా వింటేనే మనం అర్థం చేసుకుంటాం వాళ్ళని. అంతే నెక్స్ట్ ప్రొఫెషనల్గా మాట్లాడాలన్నమాట. అంటే ఏదో పిచ్చి మాట్లాడడం కాకుండా ప్రొఫెషనాలిటీ మెయింటైన్ చేయాలి ఒక ప్రొఫెషనల్ పర్సన్ లాగా. అంతేలేరా మరి మెయింటైన్ చేయమంటారా మరి ఓకే రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి. ఓకేనా థ్యాంక్ యూ అనే పదాలు వాడాలి. ఓకే లేరా. ఒక నువ్వు కాల్ మాట్లాడినప్పుడు హోల్డ్లో పెడతారు కదా, పెడతారు. పెట్టేటప్పుడు నువ్వు చెప్పాలన్నమాట హోల్డ్లో పెడుతున్నాను, కాసేపు ఆగిన తర్వాత మీకు చెప్తానని. ఓకే హోల్డ్లో పెట్టి ఓకే కస్టమర్ కేర్లో అర్థమైంది లేరా. అంతే అనమాట. చాలా హ్యాపీగా మాట్లాడాలి వాళ్ళతో, చాలా డీసెంట్గా మాట్లాడాలి. అలాగే చాలా వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తున్నట్టు మాట్లాడాలి. అర్థమైంది లేదు అట్రాక్టివ్గా మాట్లాడాలి వాళ్ళకి, ఎంగేజింగ్గా. అర్థమైంది లేదు. ఒక వీడియో కాన్ఫరెన్స్ ఎలా చేయాలో చూద్దాం. వీడియోలో ఓకేలే వీడియో మీటింగ్స్ ఉంటాయి కదా అలాగే. అంతే అందులో ఎలాగ కమ్యూనికేట్ చేయాలనేది చెప్పు. ఒక స్పీడ్ చెప్పుకొని వెళ్ళిపోతే ఫస్ట్ ఎక్విప్మెంట్స్ అనేది తెచ్చుకోవాలి. కెమెరా, మైక్, ఇంటర్నెట్ కనెక్షన్ బాగా ఉండాలి. ఏంటో చిన్నపిల్లలు అని తెలియదేట్రా మాకు. కోర్సులో మనం చెప్పాలి కదా, ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే కదా కోర్స్ కంప్లీట్ అవుతుంది. ఓకే చెప్పు. నెక్స్ట్ డ్రెస్ బాగా వేసుకోవాలి, లొకేషన్ బాగా చూసుకోవాలి, టైంకి ఉండాలి. అలాగే మ్యూట్ పెట్టుకోవాలి ఎప్పుడైతే నువ్వు మాట్లాడవు అప్పుడు వెంటనే. అంతే కదా మరి ఎప్పుడైతే మీటింగ్ మనం మాట్లాడినా ఇప్పుడు మ్యూట్లో పెట్టుకోవాలి. లేకపోతే పక్క నుంచి ఏమన్నా కూర అయిపోయింది అని అంటే ఏం చేస్తాం, అందరూ తెలిసిపోతుంది కదా. అందుకే మ్యూట్లో పెట్టుకోవాలి మాట్లాడిన అయిపోయిన వెంటనే. ఓకే నెక్స్ట్ ఫోకస్ ఉంచుకోవాలి, బాగా ఫోకస్లో ఉండాలి, అటెన్షన్లో ఉండాలి, యాక్టివ్లో ఉండాలి. ఓకే అలాగే మల్టీ టాస్కింగ్ ఎవరు చేయాలన్నమాట, వేరే పనులు ఏవి చేయకూడదు ఆ టైంలో. ఓన్లీ కాన్ఫిడెన్స్ మీద నీ మైండ్ అంతా ఉండాలి. ఓకే నీ బాడీ లాంగ్వేజ్ చూసుకోవాలి. అలాగే రెస్పెక్ట్గా ఉండాలన్నమాట. వాళ్ళ ప్రైవసీని కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏంటంటే ప్రైవసీ ఓకే ఎలాగా అదే ఇప్పుడు ప్రైవసీలో రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. అంటే ఎవరికి ఇప్పుడు వేరే పక్కన ఎవరు ఉండకుండా నీ పక్కన నువ్వు ఒక్కడిగా ఉండాలన్నమాట. అలా ప్రైవసీ రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి. ఓకే నేను ఒక్కడనే ఇస్తున్నాను అని చెప్పి వాళ్ళు అనుకోవాలి. అవును మరి క్వైట్గా లోన్ ప్లేస్లో చేసుకోవాలి వీడియో కాన్ఫరెన్స్లో మరి. ఓకే అంతే కదా వీడియో కనుక. అంతే అసైన్మెంట్ ఉంది గైస్, అసైన్మెంట్ ఓపెన్ చేసి ప్లీజ్ అసైన్మెంట్ 2 ఓపెన్ చేసి మీకు ఏమర్థమైందో దాన్ని చదివి ఆ విధంగా చేసి మీరు ఏ మెయిల్ పొందారో డిస్క్రిప్షన్లో కానీ వీడియో డిస్క్రిప్షన్లో కానీ రాయండి. థ్యాంక్ యూ సో మచ్.